బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేసామంటున్నారు. మరి కనీసం దానిలో 1% అన్నా కేటాయించి మీరు అమరావతి అన్నా, హైదరాబాద్, విశాఖపట్నం అన్నా, లేదా కర్నూలు అన్నా ఏదైనా చేశారా? ఏదైనా డెవలప్మెంట్ చేశారా? ఏమి చేయలేదు కదా. అసలు ఎక్కడ కనీసం 1000 కోట్లు కూడా దానికి కేటాయించలేదు. విశాఖపట్నానికి నిధుల గురించి అనలేదండి. అందులో చిన్న లాజిక్ ఏంటంటే అమరావతిలో నిధులు పెట్టి కట్టలేం, విశాఖపట్నం విషయం కోర్టులో ఉంది కాబట్టి అన్న పాయింట్ అనమాట. విశాఖపట్నానికి వస్తాను నేను. అమరావతి విషయంలో నిధులు ఇవ్వంటే కనీసం 1000-2000 కోట్లని 5 ఏళ్ళన్నా అవసరం లేదు. అసలు ఆల్రెడీ బీన్ అయిపోయింది కాబట్టి నడుపుకోవచ్చు దాన్ని. చెప్తున్నాను, ఆయన నిధులు ఇవ్వమంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ 100 కూడా నడుపుకుంటున్నారు. ఇంకోటి, ఓకే మీ కోర్టులో కేసులు వేసారు తాగనివ్వలేదని. కోర్టులో కేసులు వేస్తే మీరు పరిష్కారం చూపించుకో. మీ మీదకే వైవి సుబ్బారెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన కూడా కోర్టుకు వెళ్తున్నారు కదా. కోర్టుకు వెళ్ళి ఒక పౌరుడుగా ప్రజాస్వామ్య హక్కును మీరు వినియోగించుకుంటున్నారు. అలాగే మిగతా ప్రజానికం కూడా వాళ్ళు ప్రజాస్వామ్య హక్కు వినియోగించుకొని కోర్టుకు వెళ్తున్నారు. మీరు సంజాయిషి చెప్పుకొని సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలి. దానికి మాకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా కంటిన్యూ చేయండి అంటారు. ఇది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసిన మాట వాస్తవం, కరకట్ట మీదకి వచ్చేసిన మాట వాస్తవం. వచ్చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 7-8 ఏళ్లలో ప్రభుత్వాలు మారినప్పటికీ, ఏ ప్రభుత్వం అన్నా సరే ఈ 7-8 ఏళ్ళలో ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ సెక్రటేరియట్ లో కార్యక్రమాలు నిర్వహించడం కానీ, అసెంబ్లీ సెషన్స్ పెట్టడం కానీ, లేదా ఏదైనా చేయడం కానీ ఇప్పుడు చేశామా? పెట్టుకోవడానికి కూడా లేదు అక్కడ. లేదు, బిల్డింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 30 జూన్ 2019 రాగానే ఏ క్యాబినెట్ లేకుండానే, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏం లేకుండా వెంటనే మనకున్నటువంటి భవనాలు కొన్ని ఇచ్చేసారి 1000 కోట్లు అప్ చెప్పేశారు. అది మేమిద్దరికి సయోధ్యగా తేల్చుకుంటాం. షెడ్యూల్ 9-10 ఆస్తుల పంపకాలు నేను ఒక అడుగు ముందేస్తాను, కేసీఆర్ గారు 10 అడుగులు వేస్తారు, అలా మేము సాల్వ్ చేసుకుంటాం. గత ప్రభుత్వం ఏమో నువ్వు ఏసీబీ నా ఏసీబీ అని తిట్టుకున్నారు, మేము అలా కాదు సయోధ్యగా చేస్తామన్నారు. ఇప్పుడు వరకు తేలిలేదు. సో అన్ని ఇచ్చేసి ఇప్పుడు వరకు నా పాయింట్ ఏంటంటే కామన్ క్యాపిటల్ గా కంటిన్యూ చేయడానికి హేతు పద్ధతి ఏంటి? కనీసం ఇప్పుడు వరకన్నా ప్రతి సంవత్సరం అక్కడ అసెంబ్లీ చేసుకుని సెక్రటరియట్ లేక ఏమి లేక అక్కడే చేసుకుంటే, సార్ ఈ 10 ఏళ్ళలో మేమేం కట్టుకోలేదు, మా యొక్క దౌర్భాగ్యం కావచ్చు, మా యొక్క చేతకంతనం కావచ్చు, ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి ఇంకొన్నేళ్ళు హైదరాబాద్ నడిపించండి అంటే ఓకే, అర్థం చేసుకోగలం. అసలు 7-8 ఏళ్ళగా మన హైదరాబాద్ లో అడుగు పెట్టకుండా ఏమి చేయకూడదు. హైదరాబాద్ మనకు అనవసరం అని, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు వలస పక్షులని, హైదరాబాద్ మనకు సంబంధం లేని వ్యక్తులు ఆలాపేశాడను హైదరాబాద్ అని అంటాం ఉండటం వల్ల ఏ ఆలోచనతో మాట్లాడారా, వివేకంతో మాట్లాడారా, వివేకం లేక మాట్లాడారా, లేకపోతే వ్యూహం ఉందా, వ్యూహం లేదా? ఏంటి బొత్స గారు అంటున్నారు, పెద్దిరెడ్డి కూడా అన్నారు మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, ఆయన వ్యక్తిగత గవర్నమెంట్ అన్నారు. బొత్స గారు ఆయన ఏదో వక్రీకరించారు అంటున్నారు. అదే ఆయన వైవి సుబ్బారెడ్డి గారు చిన్న వ్యక్తి ఏం కాదు. అసలు వ్యూహం ఇప్పుడు చెప్పారు కదా, శేఖర్ రెడ్డి గారు చెప్పారు కదా, అసలు వ్యూహం అక్కడ ఉన్నటువంటి ఆస్తులు దాన్ని కూడా రాబట్టాలి అనేది. అది పాయింట్. నేను అనేది ఏంటంటే మీకు మీ ఉద్దేశం అంటే సుబ్బారెడ్డి గారు ఆ వ్యాఖ్య అనలేదు.